నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్య
నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతే మీ యొక్క సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో మా తండ్రి మమ్మల్ని దాచి సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు పాదాభివందనాలు తండ్రి. మరి ఈ దినాన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీరు మాకు మారటానికి అవకాశాలు ఇస్తున్న అవకాశాలను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ కృప తోడుగా వచ్చి నడిపించండి తండ్రి. మీ అధ్యక్షతను జరిగించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకున్నాను. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు పేరట వందనాలండి. ప్రతి వయసులో ఉన్నవారికి వాళ్ళ వయసుకు అనుగుణంగా, వాళ్ళు ఉండే కాలానుగుణంగా, వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి
ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి భయపడుతూ ఉంటారండి. ఇప్పుడు చిన్నపిల్లల గురించి మనం ఆలోచించామనుకోండి. వాళ్ళు స్టూడెంట్స్ అయ్యుంటే గనక ఎగ్జామ్స్‌కి భయపడతారు. కొంతమంది ల్యాబ్స్‌కి భయపడతా ఉంటారు. కొంతమంది ప్రాక్టికల్ సెషన్స్, ఇంకొంతమంది ఇంటర్వ్యూస్, కొంతమంది ఇలా చదువుకునే కాలం నుండి వాళ్ళ చదువు పూర్తయ్యే కాలం వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి భయపడుతూ ఉంటారు. మరి చదువయిపోయిన తర్వాత ఉద్యోగం. ఉద్యోగ వేటలో ఉండేవారు కూడా మరి వారు కోరుకున్న కంపెనీ వస్తుందా? రాదా? అనే భయం. వారు కోరుకున్న కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ జాబ్‌కి కరెక్ట్‌గానే ప్రిపేర్ అవుతున్నాడా? లేదా? అనే భయం. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను కరెక్ట్‌గానే అటెండ్ చేయగలనా? లేదా? అనే భయం. జాబ్ వచ్చే వరకు ఎన్ని స్టేజెస్ అయితే ఉంటాయో, ఎన్ని లెవెల్స్ అయితే ఉంటాయో, ప్రతి లెవెల్‌లో కూడా తాను కరెక్ట్‌గా చేస్తున్నాడా? లేదా? చేసినా మరి పర్ఫెక్ట్‌గా రిజల్ట్స్ వస్తుందా? లేదా? ఇలా జాబ్ వచ్చే వరకు. మరి జాబ్ వచ్చిన తర్వాత అగైన్ ద క్రూషియల్ స్టెప్ మ్యారేజ్. మరి మంచిగా ఉన్నటువంటి అమ్మాయిని, అదే అమ్మాయిలైతే మంచిగా ఉన్నటువంటి అబ్బాయిని కరెక్ట్‌గా మ్యాచ్ వస్తదా? లేదా? మరి వచ్చిన మ్యాచ్ అనేది ప్రభు చిత్తమైందా? కాదా? మరి ఒకవేళ దేవుని చిత్తానికి ఆపోజిట్‌గా ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మరి ఎలా ఉంటది? ఇట్లా మ్యారేజ్ విషయంలో, మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో, తర్వాత వారి పిల్లల్ని పెంచే విషయంలో, ఇలా ప్రతి చోట గూడా మనిషి భయపడుతూనే ఉంటాడు. అది ప్రేమతో కూడిన భయం అనాలా? లేదంటే రెస్పాన్సిబిలిటీస్‌తో కూడిన భయం అనాలా? లేదంటే అదర్ ఫియర్ అనాలా? ఇవన్నీ పక్కన పెడితే, వీటి గురించి ప్రభువు సెలవిచ్చినటువంటి మాట, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. అయితే ఈ భయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, కెపాసిటీ గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. అంటే స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. చిన్న పిల్లలు ఎవరైనా గానీ కప్పను చూసి భయపడుతున్నారనుకోండి. వెంటనే పేరెంట్స్ లేదంటే వాళ్ళకంటే పైన ఉన్నటువంటి వారెళ్లి డోంట్ వరీ దాని గురించి భయపడొద్దు అని చెప్తారండి. అంటే చిన్న పిల్లలు దానికి భయపడుతున్నారు కాబట్టి పెద్దవాళ్ళు ధైర్యం చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ అని. ఇప్పుడు చిన్న కుర్రోడికి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి భయపడే సిట్యుయేషన్ ఏదో ఉందనుకుందాం. అప్పుడు ఇతని కంటే పైన ఉన్నటువంటి వాళ్ళొచ్చి డోంట్ వరీ భయపడకు అని చెప్తారు. అంతే కదండీ! మేము 10థ్ క్లాస్ చదువుకునేటప్పుడు మేము భయపడేవాళ్ళం. ఎగ్జామ్స్ అయ్యబాబోయ్! అని. మా సీనియర్స్ అంటే ఎవరైతే 10థ్ ఎగ్జామ్స్ రాసేసారో, ఎగ్జామ్స్ పాస్ అయిపోయారో వాళ్ళు 10థ్ క్లాస్ పెద్ద కష్టమేం కాదు. జనరల్‌గా ఈ మైండ్ సెట్ అనేది స్టూడెంట్స్‌లో మనం ఎక్కువ గమనిస్తాం. 7థ్ క్లాస్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా 7థ్ క్లాస్ చాలా ఈజీ, 8థ్ క్లాస్ చాలా కష్టం అని చెప్తారండి. అదే స్టూడెంట్ 8థ్ క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత 8థ్ క్లాస్ చాలా ఈజీ, 9థ్ క్లాస్ చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి భయం. ఆ భయాన్ని పోగొట్టేవాళ్ళు పైనున్నోళ్ళు ధైర్యం చెప్తారు. ఇలా పర్లేదు అయిపోతది. భయపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి మనకు అపాయం ఏమి రాదు. ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని మనకి ధైర్యం చెప్పేవాళ్ళు మనకంటే పైనున్నటువంటి వారు చాలామందున్నారు. ఇప్పుడు కొంచెం సీన్ రివర్స్ చేసి ఆలోచిద్దాం. అంటే ఉల్టా చేసి మాట్లాడితే చిన్న పిల్లలు ధైర్యంగానే ఉన్నారు. పెద్దవాళ్ళు భయం చెప్తారు. ఎగ్జాంపుల్‌కి బైక్ స్పీడ్‌గా వెళ్తున్నారనుకోండి. అంటే యూత్‌లో ఉన్నటువంటి ఏ అబ్బాయికైనా గాని పేరెంట్స్ గాని లేదంటే పెద్దవారు స్పీడ్‌గా వెళ్ళొద్దు జాగ్రత్త అని ఒక జాగ్రత్త చెప్తున్నప్పుడు వీరి జాగ్రత్త భయంతో కూడిన జాగ్రత్త. అంటే ఆ కుర్రోడికి ఏదన్నా అయిపోతదేమో అని భయంతో కూడిన జాగ్రత్త. అది చెప్తున్నప్పుడు అంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ కుర్రోడు ఎలా ఉంటాడు? అసలు వింటాడా? అసలు వినడండి. అతను వెళ్తాడు, యాక్సిడెంట్ చేస్తాడు. దేవుని కృపను బట్టి ఒకవేళ బ్రతికుంటే అతను వేరే వాళ్ళకి చెప్పడం మొదలుపెడతాడు. జాగ్రత్త అని. అంటే దెబ్బ తిన్న తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారండి జాగ్రత్త అని.
అదే అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి జాగ్రత్త అని చెప్పినప్పుడు, ఆ అనుభవం లేనటువంటి వ్యక్తి పక్కన పెట్టడం సహజం. అందుకే ఎప్పుడు కూడా దేవుడు కూడా చాలా సందర్భాల్లో మనకి బైబిల్‌లో రాయించాడు. మరి పెద్దవారు చెబుతున్నటువంటి మాటని ఆలకించాలి అని చాలా సందర్భాల్లో మనం చూడొచ్చండి. ఆ టాపిక్ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికల్లా మరి ధైర్యం చెప్తున్నటువంటి పెద్దవారే భయపడుతూ జాగ్రత్త చెప్తే అందులో చాలా డెప్త్ ఉంటదని మనం తీసుకోవాలి. అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ తోటి అది చాలా ప్రమాదకరమైంది కాబట్టి డోంట్ గో, డోంట్ టచ్ అని ఇట్లా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళు తెచ్చుకున్న అనుభవాన్ని బట్టి వారు చెప్తున్నప్పుడు, మరి చిన్నవారుగా ఉన్నటువంటి వారు గమనించి అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలే తప్ప పొగరుగా, గర్వంగా వెళ్ళడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదండి. మరి నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మీకు అర్థమై ఉంటది ఇప్పటికే. భయం అనే విషయం గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఏ విషయం వచ్చినా భయపడొద్దు, భయపడకండి అని చెప్పే దేవుడు కూడా ఒక విషయంలో జాగ్రత్త అని భయపడండి అని చెప్తున్నాడండి. ఎక్కడ అని మనం చూస్తే మీరు విన్నది నిజమే. దేవుడే తన భక్తుల ద్వారా మనకి ఒక విషయాన్ని తెలియజేపిస్తున్నారు. భయపడండి అని చెప్తున్నాడండి దేవుడే. ఎందుకంటే మరి దేవుడు ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నాడా అంటే ఆయన ఏదో చేసి ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోలేదులే గానీ, ఆయన కడుపున పుట్టినటువంటి పిల్లలు, లేదంటే ఆయన భూమి మీదకి పంపించినటువంటి ప్రజలలో ఉన్నటువంటి వాటిని చూసి, వారు బ్రతికే విధానాన్ని చూసి, వారు దెబ్బతినే పరిస్థితులను చూసి, తర్వాత వచ్చే పరిణామాలను చూసి ఆయన చెప్పే మాట భయము నొంది పాపము చేయకండి అని చెప్తున్నాడండి. అంటే దేవుడే మనకి ఒక విషయంలో భయం చెప్తున్నాడంటే ఆయన అల్టిమేట్ బ్రదర్స్. అల్టిమేట్ చెల్లెమ్మ. ఎంత అల్టిమేట్ అంటే భూమి మీద మనకి ఎవరైనా గాని ఒక విషయాన్ని నేర్పించాలంటే అనుభవ జ్ఞానంతో చెప్తేనే వాళ్ళు సాలిడ్‌గా చెప్పగలరేమో గానీ, అనుభవ జ్ఞానమే అవసరత లేకుండా ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమందైతే భూమి మీద బ్రతికి మరణించి ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నుంచి మరి ఆయన అనేకమైన విషయాలని మనకి జాగ్రత్త చెప్పడానికి రాయించినట్టుగా మనకు కనబడతది. ఒకసారి చూడండి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం మీరు చూస్తే 4వ వచనం భయము నొంది పాపము చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకొండుడి. అంటే భయం దేనికి భయం? అంటే దేవుడే మనకి ప్రతి విషయంలో భయపడకండి, మీరు భయపడకండి నేనున్నానని చెప్పే దేవుడే ఇక్కడికొచ్చేసరికల్లా భయపడండి అని మనకు చెప్తున్నాడండి ప్రియులారా. ఎంత ప్రమాదకరమైందో మీరు చూడండి ఈ పాపం. ఎంత ప్రమాదకరమైందంటే దీని ఇనీషియల్ స్టేజ్ నుంచి మనం ఆలోచిస్తే, ఇనీషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్‌కి మనం చూస్తే నిజంగా మనమే ఆశ్చర్యపోతామండి. మరి ఇనీషియల్ స్టేజ్‌లో ఎలా ఉంటది? ఫైనల్ స్టేజ్‌లో ఎలా ఉంటదని చెప్పేసి మనం ఆలోచించగలిగితే, బైబిల్‌లో చూడగలిగితే, మరి బైబిల్‌లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే ఎంత బ్యూటిఫుల్‌గా దేవుడు రాయించాడంటే 15వ వచనం చూస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే ఇనీషియల్ స్టేజ్ మనకి దురాశ అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఫైనల్ స్టేజ్ మరణం. నిజమండి. ఇనీషియల్ స్టేజ్‌లో మనం ఎలా ఉంటామంటే ఇట్స్ వెరీ సింపుల్ అన్నట్టుగా ఉంటది. దురాశ అంటే ఏంటి ఇంతకి? దురాశ అంటే ఏదో కాదు బ్రదర్స్. దురాశ అంటే ఏంటంటే నీకు కాని సమయంలో, నీకు కాని పరిస్థితుల్లో అంటే అక్కడ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరత లేదు. అక్కడ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన టైం కాదు. అక్కడ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్స్ ఏమీ లేవు. కానీ నువ్వు కావాలని వెళ్తున్నావంటే ఏదో నీ మనసులో కోరుకొని వెళ్తున్నావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఒక సందర్భాన్ని చూశాను. ఒక సందర్భంలో నేను విన్నానండి. అదేంటంటే ఒక అతను తన స్తోమతకి మించి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరో చూసినటువంటి వాటిని బట్టి ఆళ్ళ ఫ్రెండ్స్ బైక్స్ మీద తిరుగుతున్నారు కాబట్టి నాకు ఒక బైక్ కావాలని కోరుకొని మరి దొంగతనానికి వెళ్ళి దొరికిపోయి జైల్లోకి వెళ్ళి అక్కడి నుంచి అవమానంతోటి మరి నేను దొరికిపోయాను గదా! నా పేరెంట్స్ ముందు నా పరిస్థితి ఏంటి? తోటి విద్యార్థుల ముందు నా పరిస్థితి ఏంటి? నేను బయటికి ఎలా వెళ్ళి బ్రతకగలనని అతనే కుమిలిపోయి మరి సూసైడ్ చేసుకొని చనిపోయాడండి. మరి దీని గురించి మనం ఆలోచించిన దురాశ అంటే
అతను కావలసిన దాంట్లో లేదంటే దేవుడు ఇచ్చిన దాంట్లో అతను సాటిస్ఫై అవ్వాలి, కానీ దేవుడు ఇవ్వని దాని గురించి ఆలోచించి మరి నాకు బైక్ కావాలని మరి దేవుడు ఇవ్వని వాటి గురించి ప్రయాసపడి ఇవ్వని వాటి గురించి మరి వేదన చెంది ఇవ్వని వాటి గురించి దురాశ పరంగా ఆలోచించి మరి దొంగతనం అంటే పాపం. దేవుడు దొంగతనం చేయొద్దని దేవుడు చెప్తే మరి దొంగతనాన్నే చేసి మరి పాపం చేయటం వల్ల అతని ఆలోచన ఎలా మారిపోయాయంటే, ప్రియులారా, పాపం చేయకముందు చాలా బాగుంటుందేమో కానీ, చేసేటప్పుడు ఆనందంగా ఉంటుందేమో కానీ, చేసిన తర్వాత మాత్రం ఒక రకమైన నరకయాతన. మనం నరకానికి వెళ్ళకముందే భూమి మీద చూస్తామండి. నరకానికి వెళ్ళకముందే మనం భూమి మీద చూస్తాం. అది పవర్ ఆఫ్ సిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. అందుకే దేవుడు అంటున్నాడు, భయము నుండి పాపము చేయకండి. మరి మనుషులు చేసినటువంటి పాపానుకున్న ఎఫెక్ట్ ఎంతంటే, మరి సాక్షాత్తు దేవుడే శరీరాన్ని ధరించుకొని మరి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని భూమి మీదకి రావాల్సిన పరిస్థితి, అన్నీ వదులుకొని పరలోకాన్ని వదులుకొని మరి భూమి మీదకి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే, మనుషులు చేసినటువంటి సిన్, మనుషులు చేసినటువంటి పాపము. ఆ పాపం యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పరలోకంలో ఉన్న దేవుణ్ణే భూమి మీదకి దింపేంత ప్రమాదకరమైందండి. మనం ఆనందంతో సంతోషంతో దేవుణ్ణి ఆహ్వానించటం వేరండి. మనం ప్రమాదంలో ఇరుక్కుపోయి నష్టాల్లో మరి కష్టాల్లో కూరుకుపోయి దేవుణ్ణి పిలవటం వేరండి. మరి నష్టాల్లో కూరుకుపోయేలాగా కష్టాల్లో ఇరుక్కుపోయేలాగా చేసే కెపాసిటీ ఎవరికి ఉందంటే భూమి మీద ఓన్లీ పాపానికి మాత్రం ఉంది, ఇంకా దేనికి లేదండి. ఆ పాపం చేయకముందు చాలా అందమైనదిగా, చాలా రమ్యమైనదిగా, చాలా ఏవో సాధించేస్తామన్నంత ఉత్సాహంతో, ఏదో పొందుకుంటా ఉన్నటువంటి కుతూహలంతో మనల్ని ప్రేరేపిస్తుందండి. వన్స్ మనం సిన్ చేసిన తర్వాత, అంటే పాపం చేసిన తర్వాత ఎంత టార్చర్ అనుభవిస్తామంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బ్రదర్స్. లంచం తీసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. తీసుకునే ముందు అవసరాలు చాలా కనబడతాయండి. ఎన్ని అవసరాలు ఉన్నాయంటే, మా భార్యకి నగలు కొనాలి, నా పిల్లలకు కారు కొనాలి, ఒక మంచి ఇల్లు సంపాదించాలి, ఎన్నో కోట్లు సంపాదించాలి, ఎన్నో కోట్లు కూర్చుకోవాలి అనే ఒక దురాశ. ఈ దురాశ ఎక్కడికి దారితీస్తుంది అంటే, లంచం తీసుకోవాలని ఒక పాపానికి దారితీస్తుంది. లంచం తీసుకున్న దగ్గర నుంచి మరి సిబిఐ వాళ్ళు ఎప్పుడు వస్తారు, పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు, నా మీద ఏ కేసులు ఉన్నాయి, ఎవరెక్కడ కెమెరా పెట్టారు, ఎవరెక్కడ కెమెరా పెట్టలేదు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మరి మఫ్టీలో వచ్చారా, ఇలాంటి రకరకాల టార్చర్స్ తోటి 24/7 ఆ నరకం ఎందుకంటారు? ఆ నరకంతో ఒకవేళ మనం నరకయాతన చెందుతూ ఉన్నప్పుడు బ్రదర్స్, మరి ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక పోలీసు వాళ్ళకి చిక్కుకుపోయారంటే, ఏసీబీ వాళ్ళలో చిక్కున్న పెద్ద పెద్ద చేపలని ఎన్నో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. మరి చిక్కుకుపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా రన్ అవుతాయంటే, మరి వాళ్ళకి వాళ్ళే ఉరేసుకునేంతగా, వాళ్ళకి వాళ్ళే చంపుకునేంతగా దారితీస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, భయము నుండి పాపం జోలికి వెళ్ళకండి. మీరు పడకల మీద పడుకున్నప్పుడైనా కానీ ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు వస్తే వెంటనే వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రేయర్ఫుల్గా ప్రార్థన చేసుకొని సహోదరుతో మాట్లాడి సంఘంతో సహవాసం చేసి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే దేవుడే పాపాన్ని భయంగా చెప్తున్నాడు. భయపడకండి అంటే బ్రదర్స్ చాలా టార్చర్ బ్రదర్స్. అది దాని రిజల్ట్స్ అన్నీ మరణానికే దారితీస్తాయండి. ఎవరైతే ఆ పాపాన్ని ఐడెంటిఫై చేసి, పాపం చేసిన తర్వాత అయినా కానీ ఐడెంటిఫై చేసి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా మరి దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకొని వాటిని క్షమించమని దేవుడిని అడిగి మనం విడిచిపెడితే ఒకవేళ అప్పటికైనా మనకు మనశ్శాంతి దొరుకుతుంది. కానీ విడిచిపెట్టకుండా వాటిని కప్పుకుంటూ మనం తిరిగితే కనుక, ఆ పాపాలను మనం కప్పుకుంటూ ఆ పాపాల్లోనే మనం జీవిస్తే, ఆ పాప బ్రతుకులోనే మనం ఫర్దర్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే దేవుడు అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చెల్లమ్మ, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు తమ్ముడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నారండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్కసారి ఆలోచించండి. మీరు
ఏ విషయాల్లో పాపంలో ఉంటున్నారు, ఏ విషయాల్లో దురాశ పరంగా ఆలోచిస్తున్నారు. దురాశలతో లొంగిపోకండి, దురాశలకు అవకాశం ఇవ్వకండి. మనకి ఏ సమయానికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది మనకంటే పర్ఫెక్ట్గా మన దేవునికి తెలుసు, మన సృష్టికర్తగా తెలుసు. మరి దేవుడిని అడుగుదాం మనం. ఆయన ఇచ్చిన సమయంలో మనం తీసుకోవాలి, ఆయన ఇచ్చిన వస్తువులు మనం తీసుకోవాలి. కానీ ఆయన మనకు అందించినటువంటి వాటి గురించి మనం ప్రయాసపడి దురాశతోటి మనం కనుక మరి చెడు అడుగులు వేసామంటే, మరి పాపం వైపు మనం మగ్గు చూపామంటే, పాపం చేసామంటే మన టార్గెట్, మన ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళి పడుతుందంటే మరణం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ చదువుకుందాం ఈ వాక్యాన్ని, మళ్ళీ ధ్యానించి మనం క్లోజ్ చేసుకుందాం బ్రదర్స్. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసి ఊరకుండుడి. అసలు దాని జోలే వెళ్ళొద్దని చెప్తున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడాడు కాబట్టి, మరి ఏ విషయాల్లో మీరు అతిక్రమాల్లో ఉన్నారో, మరి ఏ విషయాల్లో మీరు పాపంలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. అలా అడిగి వాటి నుండి విడుదల పొంది వాటిని విడిచిపెట్టి మరి రక్షణ ఆనందంతో, మంచి మనశ్శాంతితోటి, మంచి మనస్సుతోటి మరి దురాశలకి ఇంకా వెళ్లకుండా, మరలాంటి లోకంలోకి మళ్ళీ జాయిన్ అవ్వకుండా చక్కగా ప్రభు సన్నిధిలో గడుపుతారని ఆశిస్తున్నాను. మీలాంటి వారి కొరకే మరి దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఈ కుటుంబ ప్రార్థన అనే కార్యక్రమం ద్వారా ఎన్నో గొప్ప మహత్కార్యాలు చేయబోతున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మరి వాటిని మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు ఇప్పుడు తండ్రి మరి వారు చేసినటువంటి దురాశలను విడిచిపెట్టాలని, వారు చేసిన పాపాలను విడిచిపెట్టాలని ఎంతమంది అయితే మా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారో, అలాంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని మరలా అనుగ్రహించండి తండ్రి. కృప చూపించండి దేవా, సహాయం చేయండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా వారి పాపాలను క్షమించండి తండ్రి. వారికి బ్రతకటానికి మరొక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో అవకాశాల ద్వారా, ఎన్నో మార్గాల ద్వారా తండ్రి వారిని కాపాడటానికి మీరు ప్రయత్నం చేశారు తండ్రి. మరి ఇప్పటికైనా మరి ఈ కార్యక్రమం ద్వారా అయినా కానీ మా తండ్రి, ఎవరైనా కానీ ప్రభువా మరి నీ యొక్క మాటలకి విలువనిస్తూ తండ్రి పాపాన్ని విడిచిపెట్టాలని ఆశ కలిగినట్లయితే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అని చెప్పారు తండ్రి. మరి అలాంటి ఆశ గల వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి దేవా, కృప చూపించండి తండ్రి. తండ్రి అదేవిధంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే దేవా, మరి ఎంతమంది ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు ధ్యానిస్తున్నారు, ప్రతి ఒక్కరికి మంచి మనసును అందించండి, నడిపించండి తండ్రి. వారి కుటుంబాలు ప్రభువా సాతాను యొక్క బంధకాల నుండి మా తండ్రి విడిపింపబడి మరి మంచి ఆనందంతో, సంతోషంతో, మరి ఆత్మ ఫలాలతోటి మా తండ్రి వారి కుటుంబం అంతా కట్టబడినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి దేవా, సహాయం చేయండి తండ్రి, నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మరలా ఇంకొకసారి తండ్రి నీ పిల్లలతో మాట్లాడే భాగ్యాన్ని అందించండి, నడిపించండి, కృప చూపించండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు అందరి ద్వారా మీరే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా వందనాలండి. మరి మీలో ఎవరికైనా కానీ ప్రార్థన అవసరతలు ఉన్నా, లేదు ప్రతిరోజు మరి కుటుంబ ప్రార్థనలో పాల్గొనాలని ఆశించినట్లయితే తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, దైవ ఆశీస్సులు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.